జిల్లాలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగాన్ని పాలతోలేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా సీడాప్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణతో పాటు భోజనం వసతి సౌకర్యాన్ని కల్పించి ప్రైవేటు సంస్థల నందు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుండా షెడ్యూల్డ్ కులాలు తెగలకు సంబంధించి మరియు వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళా శిశు సంక్షేమంలో భాగంగా 2302 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ఏడాది జూలై నాటికి 49 కోట్లతో 1,78,000 మందికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. శిశు మరణాల నివారణ, పోషకాహార లోపం కలగకుండా పిల్లలకు ప్రత్యేక పోషణ, హైరిస్క్ గర్భవతులు, బాలింతల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ, వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.